వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే అది కేవలం నాన్నగారి వల్లనే వచ్చింది. ఇంత చేసినా కనీస కృతజ్ఞత లేకుండా లేని మనిషిని కయ్యో తను సమాధానం చెప్పుకోలేడే, తను లేడే అన్న కనీస ఆలోచన లేకుండా రాజశేఖర రెడ్డి గారి పేరును FIR లో చేర్చింది. జగనన్న మటుకు రాజశేఖర రెడ్డి గారు ఆ పార్టీకి ఎంత విధేయుడుగా ఉన్నాడో మొదటి నుంచి కూడా జగనన్న అంతే విధేయుడుగా ఉన్నాడు. 150 మంది ఎమ్మెల్యేలు జగనన్న ముఖ్యమంత్రి కావాలని సంతకం పెట్టారు. సంతకం అన్నిట్లో వచ్చింది, ఎవ్రీబడి నోస్. సంతకం పెట్టించిన వారు కాంగ్రెస్ లోనే ఉన్నారు ఇప్పుడు, సంతకం పెట్టిన వారు కాంగ్రెస్ లోనే ఉన్నారు ఇప్పుడు. వారే సంతకం పెట్టారు జగనన్న ముఖ్యమంత్రి కావాలి అని. కానీ జగనన్న ఏనాడు ఆ పేపర్ పట్టుకొని మీడియాకి వెళ్ళి ఇగో వీళ్ళ సంతకాలు నాకున్నాయి, నేనే ముఖ్యమంత్రిని అని డిక్లేర్ చేసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారిలాగా వైస్రాయ్లో వాళ్ళని పెట్టినట్టు మేము ఉడుపులపాయాలోనో మా ఇంట్లోనో వాళ్ళని పెట్టుకొని సంతకాలు ఇవిగో, ఎమ్మెల్యేలు ఇవిగో, నేనే ముఖ్యమంత్రిని అవుతాను అని జగనన్న చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం వీడినట్టు జగనన్న కాంగ్రెస్ ని అధికారం కోసం వీడలేదు. ఎంతో విధేయుడుగా అంతమంది సంతకాలు పెట్టినా కూడా జగనన్న ప్రణబ్ ముఖర్జీ గారి సాక్షిగా, ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారి సాక్షిగా రోసయ్యని ప్రపోజ్ చేయమంటే ప్రపోజ్ చేశారు. విధేయుడుగా ఆ పార్టీకి విధేయుడుగా ఉండాలని, నాన్న విధేయుడుగా ఉన్నాడు కనుక ఆ పార్టీకి విధేయుడుగా ఉండాలని ప్రపోజ్ చేశారు. కానీ నాన్న చనిపోయిన స్థలంలో జగనన్న ఒక మాట ఇచ్చాడు. నల్లకాలువ సభలో ప్రజలంతా నా కుటుంబము, అప్పటికే మా కుటుంబం చాలా బాధపడతా ఉంది. అసలు నాన్న పోవటంతో ఒక బాడీకి హెడ్ కట్ చేస్తే శిరస్సు లేకుండా బాడీ ఎలా ఉంటుందో అలా ఉండింది మా పరిస్థితి. అంతటి పరిస్థితిలో ఉండి ఒక ఆలోచన చాలా కలిసివేసింది. మేము చాలా బాధపడతా ఉన్నాం. కానీ 660 మంది నాన్నగారు చనిపోయారన్న బాధతో ప్రాణాలు వదిలారు. వాళ్ళు నాన్నని మాకంటే ఎక్కువ ప్రేమించారా అనిపించింది. అలాంటి వాళ్ళని ఓదార్చడము జగనన్న తన కనీస బాధ్యత అనుకున్నాడు. కర్తవ్యంగా భావించి చెప్పారు ఆ రోజు. ఆ తండ్రికి తగ్గ కొడుకుగా కనీస బాధ్యత అది అనుకుని నేను వస్తాను అని మాటిచ్చాడు. పర్సనల్, ఇట్ వాజ్ నాట్ పొలిటికల్, పార్టీకి సంబంధం లేదది. పర్సనల్ గా ఒక కొడుకు స్థానంలో ఉండి మాట ఇవ్వడం జరిగింది. వెస్ట్ గోదావరిలో, ఖమ్మంలో ఓదార్పు స్టార్ట్ చేస్తే వచ్చిన ఆదరణను చూసి కాంగ్రెస్ పార్టీ ఇది చేయడానికి వీల్లేదు, జగనన్నకు పర్సనల్ మైలేజ్ ఎక్కువ వస్తుంది అని ఆపేయమన్నారు. అప్పుడు కూడా పార్టీని వదలలేదు. జగనన్న వీలైన నాయకులందరితో మాట్లాడాడు, అందరినీ అడిగాడు. మేము కూడా వెళ్ళాం, అమ్మా నేను కూడా వెళ్ళాం సోనియా గాంధీ గారి దగ్గరికి. వెళ్ళి అమ్మా మేము మాట ఇచ్చాము, ఇది నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, మేము ఈ మాట తప్పలేము అని వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకు అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళు లేరు. అప్పటికి పార్టీని వదలలేదు. ఎన్ని రకాలుగా మమ్మల్ని జగనన్నని హింసించి చిన్న చేసి ఎంత మందిని ఆయనకు అగెయిన్స్ట్ గా తయారు చేసి పొగపెట్టి ఇంకా ఊపిరాడదు అన్న స్టేజ్ లో జగనన్న బయటికి రావాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు లాగా అధికారం కోసం బయటికి రాలేదండి, పార్టీని వదలలేదు. జగనన్న వచ్చిన కారణం ఇచ్చిన వాగ్దానం. నాన్న మాకు నేర్పించింది ఇచ్చిన మాట మీద నిలబడకపోతే మనకు విలువ ఉండదు అని. జగనన్న అది పూర్తిగా నమ్మాడు గనక, ఇచ్చిన మాట తప్పలేకపోయాడు గనక, ఆ పార్టీలోనే ఉంటే తనను ఓదార్పు యాత్ర చేయనీయరు గనక బయటికి రావాల్సి వచ్చింది. మాట ఇచ్చినందుకు జగనన్న ఓదార్పు యాత్ర చేస్తుంటే
అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అన్న మాట హైకమాండ్ మాట కాదని ఎట్లా చేస్తారు, మీరు హైకమాండ్ చేతి గుర్తును పెట్టుకుని గెలిచి వాళ్ళు చెప్పిన మాటను కాదని ఎలా ఓదార్పు యాత్ర చేస్తారు అన్నారు. నిజానికి గెలిచింది, ఆ పార్టీని గెలిపించింది నాన్న, అది సత్యం. కానీ ధర్మంగా ఆలోచిస్తే ఆ పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ మాటను కాదనడం ధర్మం అనిపించలేదు. సత్యం కన్నా ధర్మం గొప్పగా అనిపించింది. ధర్మం కాదు కనుక ఆ పార్టీలో ఉండి ఆ మాట నిలబెట్టుకునే అవకాశం లేకపోయింది కనుక జగనన్న ఆ పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. వచ్చి ఈరోజు ఆ పార్టీని విమర్శిస్తున్నాము అంటే ఎందుకు విమర్శిస్తున్నాం? ఓదార్పు యాత్ర కాదన్నారు మీరు అని విమర్శిస్తున్నామా? కాదు కదా. రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు ఎందుకు నీరు గారుస్తున్నారు? ఆయన అమలుపరిచి చూపించిన పథకాలను మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు చేయట్లేదు కనుక ఆయన పథకాలన్నింటినీ నీరు గారుస్తున్నారు కనుక విమర్శిస్తున్నారు. చేయమని చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారు ఎంత చక్కగా పథకాలన్నీ చేశారో, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, పావలా వడ్డీ అయితేనేమి, ఉపాధి హామీ అయితేనే, ఎనీథింగ్ యూ టేక్, రుణమాఫీ అయితేనేమి, ఎనీథింగ్, అదే చిత్తశుద్ధితో జలయజ్ఞం అయితేనేమి చేయమని చెప్పండి. మేము ఎందుకు విమర్శిస్తాం?